నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనమైతే ఇప్పుడు హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి యాదాద్రి భువనగిరిలో అయితే ఉన్నాము. ఇక్కడ మనతో డ్రోన్ సేల్ చేస్తున్నటువంటి కృష్ణ గారు అయితే ఉన్నారు. ఈయన మన ఇండియాలోకి లేదా మన రెండు తెలుగు రాష్ట్రాలకి డ్రోన్లు మొట్టమొదటి వచ్చినప్పుడే మిగతా ఫస్ట్ ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళలో ఈయన ఒకరని చెప్పొచ్చు. దాదాపు 7-8 సంవత్సరాలుగా ఈ డ్రోన్స్ సంబంధించి స్ప్రేయింగ్ అయితే అనుభవం ఉంది. ఈయన ఇప్పుడైతే కనుక రైతులకు తక్కువ ధరకి డ్రోన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో సేల్స్లోకి అయితే తీసుకురావడం జరిగింది. డీసీ అప్రూవ్ డ్రోన్స్ కూడా అన్ని రకాల కంపెనీలతో కూడా టైఅప్ అయ్యి రైతులకు కావాల్సినటువంటి ఏ కంపెనీ డ్రోన్ కావాలన్నా సప్లై చేస్తానని చెప్పేసి కృష్ణ గారు చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వీరి దగ్గర ఏమేమి డ్రోన్స్ ఉన్నాయి, వాటి ప్రైస్ ఏంటి, సర్వీస్ ఎట్లా ఇస్తున్నారు, అసలు ఈ డ్రోన్ సేల్స్లోకి ఎందుకు రావాలనుకున్నారు అన్ని విషయాలు మనం కృష్ణ గారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి ఉండకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ డ్రోన్స్ గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం. కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే సార్. కృష్ణ గారు, అసలు మీరు మన ఇండియాలో ఒక డ్రోన్స్ పరిచయం మొదటి రోజుల్లోనే తెచ్చామన్నారు కదా. జనరల్ గా డ్రోన్స్ వచ్చిన తర్వాత కూడా ఒక 2-3 సంవత్సరాలు రైతులు సరిగా నమ్మలేదు. అవును సార్. మీరు ఎట్లా సస్టైన్ అయ్యారు డ్రోన్ తీసుకొచ్చేప్పుడు? అయితే అసలు ఎందుకు తీసుకురావాలనుకున్నారు? మొదట నేను కొంచెం కెమికల్ ఎఫెక్ట్ ఎక్కువ సార్. నేను కూడా ఫార్మర్నే, మా నాన్న కూడా ఫార్మరే. అది కెమికల్ ఎఫెక్ట్ ఉండడం వల్ల దీనికి ఇంకేమైనా ప్రత్యేకమైన ఉందా అని చూస్తే నాకు డ్రోన్ అని తెలిసింది, కానీ అది బయట కంట్రీలో ఉందా అప్పుడు నాకు ఇమీడియట్ నాకు అవైలబుల్ రాలే. ఒక 2 years వెయిట్ చేసిన, డబ్బులు ఎక్కువ వెయిట్ చేసిన. తర్వాత నేను మళ్ళీ తెచ్చుకుందామని ఇక నాకు మనసు పడ్డది. ఇక ఖచ్చితంగా తీసుకొస్తా, చూస్తుంది ఏందో సంగతి చూస్తా అని. నేను తక్కువ రేట్లో, అప్పట్లో రేట్ ఎక్కువ ఉందా కానీ నేను తక్కువ రేట్లో ఒక అతను దొరికింది నాకు. అతని ద్వారా తక్కువ రేట్లో నాకు ఇచ్చిన. యాక్చువల్ అప్పట్లో నాకు 4 లక్షల చిల్లర పడ్డది. అప్పట్లో 4 లక్షల చిల్లర పడ్డది. తక్కువ రేట్కి ఇచ్చిన. జనరల్గా ఇప్పుడు 7-8 లక్షలు నడిచింది. ఇప్పుడు నడుస్తుంది. అప్పుడు నాకు తక్కువకి ఇచ్చిన అతను ఏం చేసినంటే, కృష్ణ నువ్వు రైతు ఒక ఫార్మర్ కనుక ఇంతకుముందు కొందరు రైతులు డ్రోన్ తీసుకున్నా సక్సెస్ చేయలేకపోయారు, నువ్వు నీ తోటి అవుతుంది అని నాకు ఒక భరోసా ఇచ్చి నాకు ఇచ్చిండు. మొట్టమొదటి డ్రోన్ ఎప్పుడు తీసుకున్నారని? 2017 సంవత్సరం అనుకుంటా సార్. 2017. మరి అప్పట్లో అసలు మీరైతే నమ్మి తీసుకున్నారు, మిగతా వాళ్ళు మీ దగ్గర స్ప్రేయింగ్ చేసుకుంటేనే కదా లక్షలు పెట్టుబడి పెట్టినప్పుడు. అవునవును. అయితే నాకు ఏమని ఉద్దేశం అంటే, నేను ఇంతకుముందు పెట్రోల్ పంప్తో స్ప్రేయింగ్ చేసాను సార్. అంటే మన రెగ్యులర్ మనుషులు మన ఊరు మధ్య స్ప్రే చేసుకుందాం అనుకున్నా. అయితే వాళ్ళకి ఫస్ట్ నేను ఏం చేసిన అంటే, డ్రోన్ తీసుకొచ్చి నేను ఫస్ట్ వాళ్ళకు నేను చెప్పిన 10 లీటర్ వాటర్ తోటి ఎట్లా స్ప్రే అవుతుందని వాళ్ళు కొంచెం నా మీద నమ్మలేకపోయారు. నేను వాళ్ళకి నమ్మబలికి చెప్పిన, మీ మందులో ఏమైనా వేస్ట్ అయితే ఆ డబ్బులు నేనే కట్టిస్తా, నాకు ఇందులో మందు పని చేసినాకనే నాకు డబ్బులు ఇవ్వండి అని. ఫస్ట్ స్టార్టింగ్ లో 1 ఎకరానికి 4 ట్యాంకులు 5 ట్యాంకులు స్ప్రే చేసాను నేను. ఫ్రీగా ఒక్కొక్క ఊరు పోయి ఫ్రీగా ఒక్కొక్క రైతుకు 2-3 రైతులకు ఫ్రీగా స్ప్రే చేసి వచ్చినాక వాళ్ళకి తెలిసి రిజల్ట్ అని 100% తెలిసింది. అంటే ఒక వాస్తవానికి నేను ఒక 20 రోజులు కష్టపడతాను సార్, బాగా కష్టపడతాను. ఫ్రీగా ఎక్కడైనా ఫ్రీగా నువ్వు ఒక 10 మంది రైతులు తీసుకురా, నేను చూపిస్తాను. తర్వాత నమ్మారు, మొత్తం నమ్మిరి నాకే ఫోన్ చేయడం తయారయ్యి. గిరాకీ పెరిగిపోయి ఉంటుంది. నాకు వాస్తవం చెప్పంటే 4 లక్షల చిల్లర డబ్బులు ఒకటే పంటకు నాకు క్లియర్ అయిపోయింది. ఒకటే పంట 2 months లో క్లియర్ చేసుకున్నాను. వాస్తవం చెప్పాలంటే నాకు రోజుకి ఎన్ని ఎకరాలు చేసేవాళ్ళు నేను అప్పట్లో. అప్పుడు వాస్తవానికి ఇప్పుడు కొంచెం కొన్ని మార్చుకున్నాను నేను. అంటే ఆ డ్రోన్ లో కొన్ని చిన్న ఇబ్బందులు ఉండే, కొత్తలో నాకు ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేకుండా అసలు చాలా ఇబ్బంది ఉండే. నేనే నాకు కొంచెం సెల్ మొబైల్ టెక్నీషియన్ నేను కొంచెం నేనే దాన్ని క్లియర్ చేసుకున్నా. అప్పుడు బ్యాటరీ కూడా ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 1 ఎకరం చేసేవాళ్ళు. అప్పుడు 1 ఎకరానికి 2 బ్యాటరీలు యూజ్ చేసేది మేము. అవును, స్టార్టింగ్ లో తెలియదు కదా, రైతులకు తెలియదు అని పోతామే అని నేను ఫ్రీగా చేసి చూపించాకనే దాదాపు నల్గొండ డిస్ట్రిక్ట్ లో ప్రతి ఊరికి తిరిగిన. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ మొత్తం తిరిగిన. 100 కిలోమీటర్ దాకా ఆటోలో నేను పోయి స్ప్రే చేసి వచ్చిన. నేను 100 కిలోమీటర్ పోయిన ఆటో, వరంగల్ దగ్గర కూడా స్ప్రే చేసి వచ్చిన. అప్పుడు ఎంత ఛార్జ్ చేసేవాళ్ళండి? అప్పుడు కదే సార్ 500 రూపాయలు ఛార్జ్ చేసిన. కాకపోతే వాళ్ళు అభిమానంతో దూరం వచ్చినా కానీ నాకు డీజిల్ పైసలు మాత్రం ఇచ్చారు వాస్తవానికి. అప్పుడు బ్యాటరీలు పెద్ద ఛార్జింగ్ వచ్చాయి కాదు కదా. రోజుకి ఎన్ని ఎకరాలు హైయెస్ట్ చేసి? నేను అప్పటికైనా 20 ఎకరాలు 25 ఎకరాలకు స్టార్టింగ్ లో చాలా రిస్క్ తీసుకున్నాను సార్. నేను చాలా కష్టపడ్డాను. ఎక్కువ కెపాసిటీ వచ్చినాయి కదా, ఇప్పుడు ఎన్ని చేస్తున్నారు? ఇప్పుడు నేను ఒక బ్యాటరీ వచ్చేసి 4 నుంచి 5 ఎకరాలు స్ప్రే చేస్తున్నాను. ఇప్పుడు ఒక బ్యాటరీతో 4-5 ఎకరాలు 4 ఎకరాలు స్ప్రే చేస్తున్నాను. అంటే ఇందులో కొన్ని మోడల్స్ అలాగా ఉన్నాయి, కొన్ని డ్రోన్స్ అనేవి మోడల్స్ అలాగా ఉన్నాయి. లైట్ వెయిట్ డ్రోన్స్ ఉన్నాయి, హెవీ డ్రోన్స్ ఉన్నాయి అంటూ. వాటి ద్వారా అలాగైతే నేనైతే లైట్ వెయిట్ డ్రోన్ ఒకటి ప్రస్తుతానికి అయితే వాడుతున్నా. దాంతో 4 అయితే ప్రజెంట్ గా చేస్తున్నా. ఇప్పుడు మరి మీరు సేలింగ్ లో డ్రోన్ సేల్ కూడా చేస్తున్నారు కదా. అవును సార్. సేల్ లోకి ఎందుకు రావాలి? సేల్ లో ఎట్లా అంటే, చాలా మంది కొంచెం రైతులు తీసుకున్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు, అక్కడక్కడ ఇబ్బంది పడతారు తెలిసి. నా దగ్గర కూడా చాలా మంది, చాలా విజయవాడ నుంచి కూడా నా రిపేర్, నేను బ్యాటరీస్ కూడా రిపేర్ చేస్తాను సార్. నేను ఓన్గా నేనే ప్రయత్నం చేసి నేనే రిపేర్ చేస్తాను. మోటార్స్ కంప్లీట్ నేను ఇంతకుముందు సెల్ ఫోన్ టెక్నీషియన్ కనుక కంప్లీట్ నేనే రిపేరింగ్ నేర్చుకున్నా. డ్రోన్ సెల్ ఫోన్ టెక్నీషియన్ ఒకటేనా? దీంట్లో ఏమంత కష్టం ఉండదా? సింపుల్, దానికంటే ఈజీ అనిపిస్తుంది. సెల్ ఫోన్ కూడా ఈజీ ఇది వాస్తవానికి. ఎవరైనా డ్రోన్ తీసుకుంటే ఆపరేట్ చేసుకోవడం కానీ రిపేర్ చేసుకుని ఓన్ చేసుకోగలుగుతారు? ఈజీ సార్, అది పెద్ద పని లేదు. అది టెన్షన్ పడుతుంది, కానీ అది మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే ఈజీ నేర్పిస్తాం. వాళ్ళకి మెయిన్ అనేది ఇప్పుడు తీసుకునే వాళ్ళలో ఒక పెద్ద తప్పు పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే, మెయిన్ వాళ్ళకు అవగాహన లేదు.
డ్రోన్లలో అవగాహన లేకుండా తక్కువ పర్ఫెక్ట్ ట్రైనింగ్ లేకుండా అసలు పొలంలో రైతు కూడా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే మందు ఎంత వాడాలి, అసలు ఏ యాంగిల్లో మనం స్ప్రే చేయాలి అనేది వాళ్ళకి తెలియదు. యాక్చువల్ చెప్పాలంటే రైతుకు అనేది చాలా సేఫ్, ఈ డ్రోన్ వల్ల చాలా సేఫ్. ఎట్లా అంటే 1 ఎకరం మందు 2 ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు. డబ్బులు అక్కడ మిలుగుతున్నాయి, సమయం ఆదా అవుతుంది, చాలా బాగుంటుంది సార్. ఓకే, ఇప్పుడు మీరు ఎన్ని డ్రోన్స్ ఆపరేట్ చేస్తున్నారు మామూలుగా స్ప్రేయింగ్ కోసం? ఇప్పుడు నా దగ్గర అయితే ప్రజెంట్ అయితే నావి 4 డ్రోన్స్ ఉన్నాయి, కానీ 2 డ్రోన్లు మాత్రం నేను ఆపరేట్ చేస్తున్నాను. ఎట్లా అంటే పైలట్ లేరు నా దగ్గర, మా కొడుకు చేస్తాడు, నేను చేస్తా. పైలట్లు ఎందుకు తక్కువ అవుతున్నారు? ఇది తెలియక వీళ్ళకి, ఎందుకంటే అవగాహన లేక, ప్లస్ వాస్తవానికి ఉపాధి నిరుద్యోగ యువత చాలా మంచి ఉపాధి అవకాశం. ఎట్లా అంటే ఒక డైలీ ఒక 10,000 రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు, తక్కువ. ఓకే, జనరల్గా మీరు డ్రోన్ తీసుకొచ్చినప్పుడు అయితే కనుక తక్కువలో తక్కువ ఒక బ్యాటరీ సెట్తోనే 6 లక్షల అలా ఉండేది. అవునవును, డ్రోన్ ప్రైస్. అవునవును, ఇప్పుడు రేట్లు చాలా వరకు తగ్గినాయి, చాలా దగ్గర. ఇప్పుడు మీ దగ్గర ఏమేమి మోడల్ డ్రోన్స్ ఉన్నాయి, ఏ ప్రైస్లు ఇస్తున్నారు, ఎన్ని బ్యాటరీ సెట్లు ఇస్తున్నారు, కొంచెం వివరంగా చెప్తారా? మా దగ్గర 2,70,000 నుంచి డ్రోన్స్ స్టార్ట్ ఉన్నాయి, కొత్త డ్రోన్స్. DGC అప్రూవల్ డ్రోన్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. ఎట్లా అంటే వీటి ఎవరికి ఎన్ని ఛార్జర్ కావాలి, ఎన్ని బ్యాటరీలు కావాలి దాన్ని చెప్తాం, వాళ్ళకి చెప్తాం, లెక్క చూపిస్తాం. బయటికి అంటే ఇంకో 10-15 వేల రూపాయలు తక్కువనే ఉంటుంది సార్ మా దగ్గర. వాళ్ళకి ఎలాంటి డ్రోన్ కావాలంటే అలాంటి డ్రోన్ మేము ఇస్తాము. వాళ్ళకు పర్ఫెక్ట్ ఇక్కడ మనం రిపేర్ కూడా నేర్పించిస్తాం, చూపిస్తాం. మాక్సిమం 99% వాళ్ళు ఇక్కడ పొలంలోనే ½ అవర్ లో 1 అవర్ లోపే వాళ్ళు డ్రోన్ మళ్ళీ ఫ్లై చేయాలి. ఏమైనా మేజర్ గా ఏమైనా స్పేర్ పార్ట్ లేకపోతేనే మనకు ఫోన్ చేయాలి, ఈజీ. వాళ్ళు ఎలాంటి ఇబ్బంది ఉండదు అసలుకి. ఓకే సార్, ఇప్పుడు మరి DGC అప్రూవ్డ్ ఉంటున్నాయి కదా, అలాగే ఇప్పుడు X8, X9 మోడల్ కూడా వస్తున్నాయి. అన్ని మోడల్స్ మీ దగ్గర అవైలబుల్? అన్ని మోడల్స్ సార్. ఎవరికి మనం రెగ్యులర్ గా ఇప్పుడు కమర్షియల్ గా ఒక స్ప్రేయింగ్కి వెళ్ళాలి అంటే ఎవరైనా డ్రోన్ తీసుకుని ఎన్ని బ్యాటరీలతోటి, ఎన్ని ఛార్జీలతోటి, ఏ మోటార్లతోటి ఇప్పుడు డ్రోన్ తీసుకోమంటారు? ఇప్పుడు మామూలుగా X6+ వాడొచ్చు, X8 వాడొచ్చు సార్. ఎందుకంటే ఇప్పుడు మన జనరల్ గా ఇప్పుడు మనకి ఇక్కడ మన వీటి స్పేర్ పార్ట్స్ దొరుకుతున్నాయి. మనకు ఇంతకుముందు X6లు ఉండే, అయితే అవి మనకు స్పేర్ పార్ట్స్ దొరకడం లేదు. అయితే X6+ వాడొచ్చు, X8 మోటార్స్ వాడొచ్చు. X9 కూడా వస్తుంది, కానీ ఎట్లా అంటే ఇందులో కొంచెం అది వెడల్పు ఎక్కువ వల్ల కొద్దిగా పనిచేస్తుంది అది కూడా, కానీ వెయిట్ బరువు పెరుగుతుంటది, కొంచెం అంత ఇబ్బంది అన్నట్టు. అట్లా ఈ డ్రోన్స్ అయితే ఈజీ క్యారీ అవుతాయి, ఈజీగా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ప్రైస్ ఇప్పుడు మీరు X8 కానీ X6+ కానీ రికమెండ్ చేస్తున్నారు. ఎన్ని బ్యాటరీ సెట్లతోటి కమర్షియల్గా చేసుకోవడానికి అవకాశం ఉండే ప్రైస్లు ఏంటి? ప్రైస్లు అంటే ఇప్పుడు వాళ్ళు కస్టమర్స్ వచ్చి వాళ్ళు DGC అప్రూవ్ డ్రోన్స్ కావచ్చు, లేక మామూలు DGC అట్లా కూడా ఉన్నాయి. కొందరు కస్టమర్స్ మన సెకండ్ హ్యాండ్ డ్రోన్స్ ఉన్నాయి కూడా పెడతారు. అంటే వాళ్ళ దగ్గర మనం వాళ్ళకి సెట్ చేస్తాం. అట్లా ఏం బయటకంటే మన దగ్గర రేట్ తక్కువ, రీజనబుల్ గా ఉంటుంది. చాలా మంది కూడా కొందరు తెలియక కూడా డ్రోన్స్ కొందరు సేల్ చేస్తూ, కొందరు తెలిసిన వాళ్ళు కూడా సేల్ చేస్తారు. ఇంకా అట్లా కొందరు తీసుకొని మోసపోతారు. వాస్తవానికి నాకు తీసుకునే కస్టమర్లకు నేను ఏమంటున్నా, అనుభవం ఉన్న వ్యక్తుల దగ్గర తీసుకుంటేనే వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను ఇప్పటికీ మనం ఒక 25 డ్రోన్స్ దాకా మేము సేల్ చేసినాము, కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. నాకు ఫోన్ కూడా చేస్తారు ప్రెసెంట్ గా. అసలు ఇంతవరకు ఒకసారి డ్రోన్ కూడా క్యాచ్ చేయాలి, కింద వల్లే సార్ డ్రోన్. అంటే మన ట్రైనింగ్ అనేది ఆ విధంగా ఉంటుంది సార్. మేము కృష్ణ గారు, ఇప్పుడు మీరు డ్రోన్స్ అన్ని రకాల అవైలబుల్గా ఉన్నాయి అంటున్నారు కదా, ఏ ఉన్నా కానీ అన్ని అందరు రైతులకి ఉపయోగపడకపోవచ్చు. అవును, కమర్షియల్గా ₹1 సంపాదించుకోవాలనుకుంటే ఒక నిరుద్యోగితో, లేకపోతే ఒక 20-30 ఎకరాలు ఉన్న వాళ్ళు తీసుకోవాలంటే, పర్ఫెక్ట్గా ఒక మంచి ప్రైస్లో ఇవ్వాలంటే ఏ కాన్ఫిగరేషన్లో ఏ డ్రోన్ తీసుకోమంటారు? మీ దగ్గర ప్రైస్ ఎంత? ఇప్పుడు మన దగ్గర మాత్రం X8 డ్రోన్ మామూలుగా ఉంది. అవి ఒక సెట్ బ్యాటరీ అంటే మన 22,000 mAh బ్యాటరీ, హెయిర్విన్ బ్యాటరీ ప్లస్ ఒక ఛార్జర్ తోటి 2,70,000 మనం ఇస్తున్నాం సార్. ఇంత తక్కువ ప్రైస్ ఎవరు ఇస్తలేరు. ఎట్లా అంటే మనం రైతుల దగ్గర అసలు నేను ఆశించాను నేను, ఎందుకంటే రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది. నా మెయిన్ కాన్సెప్ట్ అది. వాళ్ళకి అక్కడి నుంచి స్టార్ట్ రేటు, లీస్ట్ ప్రైస్ అంటే వాళ్ళకి ఎక్స్ట్రా వాళ్ళు కమర్షియల్ గా పోవాలి అనుకుంటే ఇంకో 3 సెట్ల బ్యాటరీ ఎక్కువ తీసుకోవాలి. లేదంటే మొత్తం 5 సెట్ల బ్యాటరీ పెట్టుకుంటే రోజు ఒక 60-70 ఎకరాలు కొట్టదు సార్. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు రోజుకి 60-70 ఎకరాలు కొట్టాలంటే ఎంత పెట్టుబడి పెట్టుకోవాలి? ఒక 4 లక్షలు, 4,20,000, 4,30,000, ఒక 10,000 అటు ఇటు పెట్టుకుంటే సరిపోతుంది సార్. 5 సెట్ బ్యాటరీలు వస్తాయా? 4,30,000 5 సెట్ల బ్యాటరీ వచ్చేస్తాయి. ఓకే, 5 సెట్ల బ్యాటరీలు 2 ఛార్జర్లు వస్తాయి. 2 ఛార్జర్లు వచ్చేస్తాయి. ఓకే, అట్లా. అదే ఒక సింగిల్ గా కావాలి అనుకుంటే 2,70,000 లీస్ట్ ఒక బ్యాటరీ సెట్ తోటి ఒక ఛార్జర్. వాళ్ళ స్తోమత బట్టి ఒకరు 2 సెట్లు తీసుకుంటారు, ఒకరు 3 సెట్లు తీసుకుంటారు. తర్వాత అంతకైతే ముందు 1-2 సెట్లు తీసుకుని సంపాదించుకున్న తర్వాత బ్యాటరీలు తీసుకుంటారు. ఓకే, ఒక బ్యాటరీ ఎన్ని ఎకరాలకు స్ప్రే చేయగలుగుతారు? ఇది యాక్చువల్లీ ఇప్పుడు 2 నుంచి 4 ఎకరాలు కొట్టచ్చు. కానీ మనం ఫస్ట్ కొత్త వాళ్ళకి ఏంటంటే 2 ఎకరాలు కొట్టుకోమని చెప్తాం. దానికి ఒక టైమింగ్ ఉంటుంది అండి, ఇంత టైంలో వాళ్ళు క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకైనా ట్రైనింగ్ లో నేర్పిస్తాం, కంప్లీట్ ట్రైనింగ్ నేర్పిస్తాం. మీకు దాదాపుగా 7 years నుంచి డ్రోన్ స్ప్రేయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి
మరి ట్రైనింగ్ అసలు మీరు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు. అవును సార్. అవన్నీ అలా షేర్ చేస్తారా? కంప్లీట్ మనం ఇప్పుడు ఈ వీడియో ఒక మెయిన్ ఉద్దేశం అది. వాళ్ళు ఎవరు నష్టపోవద్దు పాపం. తీసుకున్న వాళ్ళు కూడా కొంత తెలియక అంటే ఆపరేటింగ్ చక్కగా రాక చాలా మంది ఇబ్బంది పడ్డారు. కొందరు కూడా వెళ్ళిపోయారు. అట్లా వేరే వ్యక్తులు కూడా పోతుంటే ఒక 20 మందిని నేను కాపాడిన. ఫోన్ చేసి నాకు కాంటాక్ట్ అయితే వాళ్ళకి మళ్ళీ నేను ట్రైనింగ్ నేర్పించి ఇప్పుడు ఒక 2 years బ్యాక్, ఇప్పుడు కాదు అది, వాళ్ళకి హెల్ప్ చేశాను నేను. వాళ్ళు డ్రోన్ సేల్ లో లేరు, జస్ట్ సేల్ లేరు, నేను లేనప్పుడు వాళ్ళకి హెల్ప్ చేశాను నేను. వాళ్ళు ఇప్పుడు మంచిగా నడుపుకుంటున్నారు. అట్లా మన వీడియో చూస్తున్నటువంటి రైతులకి లేకపోతే డ్రోన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి మీరు చివరిగా చెప్పేది ఏంటి? మీ అనుభవపూర్వకంగా మేము ఆల్రెడీ 8 సంవత్సరాల నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నా. నాకు తెలుసు, కంప్లీట్ తెలుసు ఏ మందు ఎంత వేయాలి, రైతుకు ఏ విధంగా సాటిస్ఫాక్షన్ అవుతాడు, ప్లస్ మనకు కూడా ఇబ్బంది కావచ్చు సార్. తీసుకున్న కస్టమర్ కూడా అస్సలు నష్టపోదు, మనం నష్టపోవద్దు, తీసుకున్న వ్యక్తి నష్టపోదు, స్ప్రేయింగ్ చేసుకున్న వ్యక్తి కూడా, రైతు కూడా నష్టపోవద్దు. ఆ కాన్సెప్ట్లో మేము ట్రైనింగ్ ఇస్తాం. మమ్మల్ని సంప్రదిస్తే మేము వాళ్ళకు 100% సపోర్ట్ చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్ చూశారు కదా, కృష్ణాగారు అయితే కనుక డ్రోన్స్ వచ్చిన మొట్టమొదటిలోనే డ్రోన్ తీసుకొచ్చి మెల్లిగా దాంట్లో ఉన్నటువంటి ఒడిదుడుకులన్నీ కూడా ఆయన అధిగమించి నేర్చుకుని, ఇంతకుముందు సెల్ ఫోన్ టెక్నీషియన్ అవడం వల్ల దీంట్లో ఏమేమి పార్ట్స్ ఏం ప్రాబ్లం వస్తే ఏం చేయాలనేది ఆయన రిపేర్ చేసుకుని, ఇప్పుడు బ్యాటరీలో కూడా ప్రాబ్లం వస్తే ఆయన ఓన్గా రిపేర్ చేసుకుంటున్నారు. బయట కస్టమర్స్ కూడా బ్యాటరీస్ ప్రాబ్లం వచ్చినా, చార్జెస్ ప్రాబ్లమ్స్ వచ్చినా కంప్లీట్గా ఎవ్రీథింగ్ ఆయన రిపేర్ చేయగలిగినటువంటి అనుభవం ఉంది కాబట్టి, అలాగే డ్రోన్స్ తీసుకుని ఎక్కువ రేట్లకు పెట్టుకోకుండా లీస్ట్ ప్రైస్లో అయితే కనుక నేను రైతులకైతే డ్రోన్ ఇస్తానని చెప్తున్నారు. అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా కంప్లీట్గా ట్రైనింగ్ అయితే ఇచ్చి పంపిస్తానని చెప్తున్నారు. పూర్తి వివరాల కోసం అయితే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.